తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరబోతోంది. అనూహ్యంగా ఈ సీజన్లో రుతుపవనాలు అనుకూలంగా ఉండడంతో పంటల సాగు జోరుగా పెరుగుతోంది. హైదరాబాద్ సహా సిద్దిపేట, భద్రాద్రి, కొత్తగూడెం, రంగారెడ్డి తదితర 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు రైతులు వేయాల్సిన 24.23 లక్షల హెక్టార్ల కన్నా 1.29 లక్షల హెక్టార్లలో అదనంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని తాజాగా వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఖరీఫ్ ప్రారంభమైన నాటి నుంచి సాధారణం సగటు కన్నా 21% అధిక వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఇదే కాల వ్యవధిలో సాధారణం కన్నా చాలా తక్కువగా ఉంది. మొత్తం 25 జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా, మిగతా 6 జిల్లాల్లో తక్కువగా వర్షం కురిసింది. గత ఏడాది 10 జిల్లాల్లోనే అధిక వర్షముండగా ఈసారి 25 జిల్లాలకు పెరగడం వల్ల పంటల సాగు ఆశాజనకంగా ఉంది. అత్యధికంగా హైదరాబాద్ లో 78%, రంగారెడ్డి, భద్రాద్రిలో 69%, సిద్దిపేటలో 59% అధిక వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మంచిర్యాలలో సాధారణం కన్నా 15%, నిర్మల్లో 14%, జగిత్యాలలో 13% లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 31 జిల్లాల్లో సాధారణం లేదా అంతకన్నా ఎక్కువగా వర్షపాతం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో జూన్లో సాధారణ వర్షపాతం 128.3 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా 188.7 మిల్లీమీటర్లు నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 135 మిల్లీమీటర్లకు గాను 123.4 మిల్లీమీటర్లు నమోదైంది. మొత్తం సాధారణ వర్షపాతం 263.3 మిల్లీమీటర్లు నమోదవ్వాల్సి ఉండగా ఏకంగా 318.2 మిల్లీమీటర్లు నమోదైంది. వర్షాలు సాధారణంగానే ఉన్న కృష్ణా, గోదావరి నదుల ఎగువ ప్రాంతాల రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేనందున పెద్దగా వరదలు రావడం లేదు. రాష్ట్రంలో కీలకమైన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలు పెద్దగా పెరగలేదు. కర్ణాటకలో ఆలమట్టి డ్యాంలోకి 38,452 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నా బయటకు చుక్క కూడా వదలడం లేదు. శ్రీరామ్ సాగర్ లో 400 క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే 182 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఖరీఫ్ సీజన్ లో బీటీ పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మొత్తం అన్ని రకాల పంటలు కలిపి ఇప్పటి వరకు 24.23 లక్షల హెక్టార్లకు గాను 25.52 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు పడ్డాయి. ఇందులో పత్తి పంటనే 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి చేరింది. గత ఏడాది ఈ సమయానికి కన్నా ఏకంగా 50% అదనంగా పెరిగింది. గత ఏడాది సోయా చిక్కుడు, కంది తదితర పంటలు వేసిన రైతులంతా ఇప్పుడు అవి మానేసి పత్తి సాగు వైపు మళ్లుతున్నారు. వరి నాట్లు గత ఏడాదితో పోల్చి చూస్తే ఇప్పుడు 60% పెరిగాయి. ప్రధానంగా ఆహార పంట ధాన్యాలు, నూనె గింజల పంటల సాగును రైతులు తగ్గిస్తున్నారు. వరి తప్ప మిగతా పంటల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో వర్షాధార భూముల్లో సాధారణంగా అధికంగా వేసే మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, కంది, పెసర వంటి పంటలన్నీ తగ్గించేసి అధిక శాతం రైతులు పత్తి విత్తనాలు విత్తుతుండడం పరిశీలిస్తే వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలే ఆశ్చర్యానికి గురవుతుండడం గమనార్హం. రాష్ట్రంలో భూగర్భ జలాలు సైతం పెరుగుతుండటంతో బోర్లు, సేద్యపు బావుల కింద భూముల్లో సైతం రైతులు పత్తి, వరి సాగుకే ఆసక్తి ప్రదర్శిస్తుండడం విశేషం.